ఏపీలో నారా లోకేష్ను సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టేందుకు ముహూర్తం సిద్ధమవుతోందా? వారసత్వ బదలాయింపు విషయంలో చంద్రబాబు మీద ఇంట్లో నుంచే పోరు మొదలైందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఘోర పరాజయం, విజయ్ టీవీకే పార్టీ సాధించిన అనూహ్య విజయం తర్వాత ఆంధ్ర పాలిటిక్స్ లో రకరకాల కోణాల మీద చర్చ నడుస్తోంది. అందులో లోకేష్ ఎలివేషన్ అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఏపీ రాజకీయాల్లో పవర్ షిఫ్ట్ కి తెర వెనుక స్కెచ్ పూర్తయిందా అనే అనుమానం కూడా బలపడుతోంది. చంద్రబాబు హోల్ అండ్ సోల్ సీఎం కావచ్చు, కానీ అధికార పీఠం మీద ఉన్నది 3 పార్టీల కూటమి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కానీ లోకేష్ ఏనాటి నుంచో డిఫాక్టో సీఎం లాగానే వ్యవహరిస్తున్నారు. ఈ భావన మీడియా క్రియేట్ చేసిందేవి కాదు, చాలా మందిలో ఉన్నదే. చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ ఇక అధికారికంగా సీఎం అనిపించుకోవడం ఒక్కటే బ్యాలెన్స్. ఇంతకీ తమిళనాడు పాలిటిక్స్తో లోకేష్కున్న పోలికేంటి అనే సందేహం రావచ్చు. డిఎంకే ప్రభుత్వం ఎంత ఘోరంగా దెబ్బతిందో చూశాం. కరుణానిధి వారసుడిగా అధికారం చేపట్టిన స్టాలిన్ పాలనా విషయంలో కొంత వ్యతిరేకత ఉండొచ్చు, కానీ అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ప్రజాదరణ ఉంది. మైనస్ పాయింట్ ఏంటంటే పుత్ర వాత్సల్యంతో తన కుమారుడైన ఉదయనిధిని బాగా ప్రమోట్ చేయటం. ఆ యువనేత అత్యుత్సాహం ప్రదర్శించిన అనేక సందర్భాలున్నాయి. డిఎంకే పరాజయానికి ఉదయనిధి ఫ్యాక్టర్ కూడా ఒకటి. ఇక్కడ లోకేష్ కూడా రెడ్ బుక్ పాలిటిక్స్ పేరుతో ప్రశ్నించే గొంతుకల్ని అణగదొక్కడం మీదే ఫోకస్ పెడుతున్నారు. ఇటువంటివన్నీ చాలా నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది. అధికారం ఉన్నంత వరకు అధికారులు చెప్పింది చేస్తారు, అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఓటర్లు డిసైడ్ చేస్తారు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలా అనేది. ప్రస్తుతానికి లోకేష్ దూకుడుకి ఎదురులేనట్టే కనిపిస్తుంది, కానీ పార్టీ సీనియర్లు బయటకు చెప్పలేక కాలమే సమాధానం చెప్తుందిలే అంటూ మెట్ట వేదాంతాన్ని వల్లెవేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు యువనేత. చంద్రబాబు మాట చెల్లుబాటు అవుతున్న టైంలోనే పాలనా పగ్గాలు అందిపుచ్చుకోవడానికి సకల సన్నాహాలు చేసుకుంటున్నారా అనే సందేహం కూడా లేకపోలేదు. మంగళగిరిలోని ఆ పార్టీ హెడ్ క్వార్టర్స్లో దీని మీద గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికల దాకా వెయిట్ చేస్తే అప్పటికి రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో అన్న భయం లోకేష్ సమర్థకుల్లో కనిపిస్తోందన్నది ఒక టాక్. పార్టీ ఇన్సైడర్స్తో పాటు నారా నందమూరి ఫ్యామిలీల్లో ఈ యాంగిల్స్లో చర్చలు బాగానే జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే తమది కూటమి ప్రభుత్వం కావడంతో ఆచితూచి అడుగేస్తున్నారు చంద్రబాబు. అయితే తన కుమారుడికి అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ కీలకంగానే మార్చారు. త్వరలో నెల్లూరులో జరగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడుకు ముందుగానే లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏమిటనేది ప్రశ్న. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన మీద తాను ఫోకస్ చేసే వెసులుబాటు పెరుగుతుంది. కీలకమైన అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడానికి వీలు కలుగుతుంది. అందుకే పార్టీని బలోపేతం చేసే బాధ్యతను లోకేష్కి అప్పగించారు. ఇది పార్టీలో అధికార మార్పిడికి సంకేతంగా భావిస్తున్నారు. అయితే చాలా రోజుల నుంచే లోకేష్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేబినెట్ మీటింగ్లకు ముందు జరిగే అనధికారిక సమావేశాల్లో, ఇతర పార్టీ నిర్ణయాల్లో లోకేష్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బ్యూరోక్రాటిక్ బదిలీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో లోకేష్ జోక్యం పెరుగుతోంది. ఎన్నికలకు ముందే యువగళం పాదయాత్ర ద్వారా కేడర్తో నేరుగా సంబంధాలు పెంచుకున్న లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. ఇప్పుడు ప్రభుత్వ పగ్గాలు అందుకోవడమే మిగిలింది. అయితే ఇక్కడ 2 ప్రశ్నలున్నాయి. 2 క్వశ్చన్స్. పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? తానే ఏదో ఒకనాటికి సీఎం పీఠం ఎక్కాలనేది పవర్ స్టార్ ఆశ. పైగా తమిళనాడులో విజయ్ తొలి అటెంప్ట్లోనే ముఖ్యమంత్రి కుర్చీకి చేరువవ్వడంతో అభిమానులంతా పీకే మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇకపోతే లోక్సభలో సంఖ్యాబలం కోసం టీడీపీతో పొత్తును కొనసాగిస్తున్న బీజేపీ అధినాయకత్వం ఈ వారసత్వ రాజకీయాలను అంగీకరిస్తుందా? చాలా ప్రశ్నలకు కాలం కాదు, రాబోయే ఎన్నికలే సమాధానం చెప్తాయి. ఎవరేం అవ్వాలనుకుంటున్నారో అలాగే అవ్వండి, తదాస్తు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేసేది మాత్రం ఎప్పుడూ ఓటర్లే. దట్స్ ఇట్.